ఎందుకంటే నాకు ఒకరిని ఆడుకుంటా కానీ ఒక దొంగ బుద్ధి రౌడీసి బుద్ధి లేదు. తిట్టి ఉంటే తింటా లేదా పొత్తుంటాను అంటే లైఫ్ అంతా చండకూర లెక్కలో ఉంటాను నేను. అందరూ బాబు ఒరే బాబు ఇలా రారా మొత్తం ప్రపంచం మొత్తం తెలియాలి నీ చండకూర ఉండని. ఎప్పటికీ బొమ్మలతో గిలిగించుకెళ్తే ఆడుకుంటాను కానీ అందరూ పడుకున్నా రాళ్ళతో కొడతారు, నన్ను రెచ్చగొడతారు. నన్ను ఎందుకు కొడుతున్నాను? మంచోన్నే నేను, మంచిగా మంచోన్నే. మరి అందరూ కరుతున్నాడు అంటే ఎందుకు కావాలని గెలుకుంటారు నన్ను. దేవుడా నా తప్పులని క్షమించి దేవుడా, నన్ను హీరో చేయి దేవుడా, నేను చేసిన తప్పే దేవుడా. అయ్యప్ప స్వామి వేసామయ్యప్ప. సరే ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. బాధ హీరో అవ్వాలని, హీరో అవుతలేదు. నా వీడియోలు అందరికి వెళ్తలేదు. ఆ మోనాలిసి వీడియోలు అన్ని సెల్లో వచ్చేస్తున్నాయి, అన్ని టీవీలు వస్తున్నాయి. ఆవిడ ఫేమస్ అవుతుంది. ఆవిడ కూడా తిరుగుతున్నారు. నాకు కూడా ఎవరు వస్తలేదు. అది బాధ ఉంది. ఆవిడైతే అమ్మాయి తిరుగుతున్నారు. కాకపోతే నువ్వు కష్టపడాలి కదా, ఎందుకు ఏడుతున్నావు మరి? కష్టపడి ఏమని చెప్తాను ఏం చేయాలండి? పాలమ్మాలా, పూలమ్మాలా, పూసలమ్మాలా, పండ్లమ్మాలా అమ్ముతాడు. నేనేమన్నా చెప్తాను నీ ఫేమస్ వాళ్ళకి. చూసారు ఏమని చెప్తాను ఈ రోజు బాధలు అక్కడ బొమ్మలు ఉన్నాయి గిలిగించుకొని తెచ్చుకోవాలి. మరి ఎల్లుండి మరి మీరు ఆర్డర్ ఇస్తే మరి బొమ్మలు తెచ్చుకుని ఆడమంటే ఆడతాను. అదే మీరు ఆర్డర్ ఇస్తేనే ఎల్లుండి ఆదివారం అయినా శనివారం వస్తాను బొమ్మలు తెచ్చుకుని ఆడతాను. మరి నువ్వు నాకు పెద్ద క్యారెక్టర్ ఉంది కానీ నాకు సినిమాలో నాకు సండుకూరుడు క్యారెక్టర్ కావాలి. నాకు సండుకూరుడు క్యారెక్టర్ కావాలని చెప్తాను నేను. జబర్దస్త్లో బొమ్మలు పెట్టుకుని ఆడతాను. మరి నువ్వు వీడియోలు తీయడానికి వస్తే కొడుతున్నావు అంటగా చెప్పారు నిన్న. లేదు కొడతాం కానీ నన్ను ఏడిపి మంచోన్న అబ్బా, నేను ఎవరితో వెళ్ళను. మంచుకుంటే నేను మంచోన్న నన్ను ఫేమస్ చేయండి పీసు కొరికినావు అంట. కొరిన తెలియమా రెచ్చగొడిసారు నన్ను. ఇగో కావాలని ఈయన వాళ్ళంతా గొడవ వచ్చింది. అన్న సారీ చెప్పు. వద్దు కాదు, నువ్వు ఎందుకు చెప్పులతో కొట్టుకుంటావు? ఏమైంది? ఎందుకంటే నేను చేసిన తప్పు కదా. దేవుని ఫేమస్ చేశాడు. దేవుడు నన్ను ఒక స్థాయి తీసుకొచ్చాడు. అవకాశం పోగొట్టుకుంటే నన్ను మనసులో నన్ను రకరకాలు చేయండి. దేవుడు నన్ను తిట్టిండు. ఆ దేవుడు తిట్టబట్టి చెప్పులతో కొట్టుకున్నాను నేను. తప్పు నాదే. నేను దేవుడా నా తప్పులు క్షమించి దేవుడా, మంచి అవకాశం ఇచ్చినప్పుడు అవకాశాలు నేను కాల్తో తడుకుంటున్నాను. ఇంకెప్పుడు కూడా కాల్తో తడుకోరు. దయచేసి వీడియోలో జబర్దస్త్ ఛాన్స్ అయితే పోతావా? ఏదైనా చేస్తా నేను. అయిపోతా చండకూర లెక్కలు ఎప్పుడు కూడా బొమ్మలతో ఆడుకోవాలి. బొమ్మలతో గిలిగించుకెళ్తాను. అందరూ నన్ను ఎత్తుకోవాలి. ఓకే ఇంద్రజ. ఓకే ఇప్పుడు ఇదంతా అతను ఎందుకు మాట్లాడుతానంటే అతను చేసిన తప్పుకు అతను ప్రాధేయపడుతున్నాడు, బాధపడుతున్నాడు, ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కలవాలంటే నువ్వు పూసలు అమ్మాలి. అమ్ముతాడు ఏమని చెప్తాడు? ఫేమస్ అవడం మోనాలతో చిన్న పాపలతో బొమ్మలతో ఆడుకుంటాడు. మోనాలిసా నేను ఏమని పిలవాలి? బాబు అని వదిన అని పిలవద్దురా. వదిన అంటే ఇద్దరు కలిసి షేర్ చేసుకోండి బ్రో. కేక్ ఇదే ఒక ఆడపిల్ల గురించి మాడకన్నా నీకంటే తెలుసు కదా. ఎందుకన్నా తిరిగి మాడు తెలుసుకొని మాడతావా? ఏ ఆడపిల్ల గురించి అలా మాట్లాడకూడదు మనం. మోనాలిసా షేర్ చేసుకోవాలంటే వాళ్ళ అక్కని నువ్వు చెల్లెలు చేసుకో బాబు అంటున్నా. అది కూడా తప్పే కదా. వీడియో షేర్ చేసుకో అంటారు. చిన్నపిల్లనే నాకు పెళ్లి పెట్టకలేం వద్దంటాడు. అలాంటప్పుడు ఏమవుద్ది? ఎవరికైనా సరే ఆడపిల్లలు ఎవరైనా ఇప్పుడు మోనాలిసా అదేదో భాష అయినా పరభాష అయినా కూడా ఆమె ఒక ఆడపిల్ల. సరదాగా అనొచ్చు కానీ షేర్ చేసుకో, ఆమెను కోసుకో. వీడియో షేర్ చేసుకోవాలన్నా అన్నవులు ఏమన్నా దెబ్బ నిన్ను కాదులేండి. చాలా మంది మోనాలిసా అంటే షేర్ చేయి, ఆయన లైక్ చేస్తాడు. అన్న సరే అన్న నాకు అర్థం కావట్లేదు. నాకు అర్థం అవ్వలే అన్న అంటే నాకు మరీ అర్థం కాని పరిస్థితి లేను కదా అసలు. ఏంటంటే మనోడు ఎందుకు కొట్టుకున్నా అదే కొట్టుకున్నాడు. ఒక బాధ అంటే నేను ఎందుకు నన్ను ఏమైంది నాకు ఎందుకు అలాగా అందరితో ఎవరేమన్నా సరే కోపం ఎందుకు వచ్చింది? ఎవరన్నా అన్నకు ఇన్ని రోజులు నవ్వుని కదా, ఇన్ని రోజులు ఎటకారంగా నవ్వు వచ్చింది కదా, ఎందుకు నాకు కోపం వచ్చింది? నాలోకి ఏమైంది? నేను రకరకాలు చూసి నేను తప్పు ఎందుకు చేశానని మళ్ళీ ఆ తప్పు చేయకూడదు చెప్పులతో కొడుకున్నాను. నేను తప్పు చేశాను, ఎవరన్నా తిట్టాను కోరికాను చెప్పులతో నేను కొడుకున్నాను. తప్పు నేనే ఆనపించాలా. భగవంతుడు నా తప్పులని క్షమించి దేవుడా. నీ గోల్ ఏంటి? సినిమాలో హీరో వాళ్ళ చండకూరుణ్ణి అయిపోవాలి నేను. ఓకే.